కాని వారమైన కూడా తండ్రి, కేవలం మీ కృప, మీ దయ ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి, ఈ విధంగా కూడి ప్రార్థించుటకు ఇచ్చిన కృపకై తండ్రి ప్రభా మీకే కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా మీకు దాసుని బలపరిచి ప్రభా మా ముందుకు తీసుకొని రమ్మని వేడుకొంచున్నాం దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. అడ్డుల ఆటంకాలన్నింటినీ తొలగించండి ప్రభా. తన చుట్టూ కంచగా మీరు ప్రభా గొప్ప కార్యం జరిగించమని వేడుకొంచున్నాం దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను మరుగుపరిచి మీరు మాతో ప్రభా సూటిగా మాట్లాడమని వేడుకొంచున్నాం దేవా. ఏ హెచ్చరికపు మాటలు, ఏ ప్రేమగల మాటలు, ఏ సమాధానపరిచే మాటలు మీరు మాతో మాట్లాడతారో మాట్లాడి మమ్మల్ని సరిచేసి ప్రభా మీ నామని మేమకరంగా మేమందరం కలిసి జీవించే కృప దయచేయమని వేడుకొంచున్నాం దేవా. మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు ప్రభా మీరే మాకు ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవకి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ప్రభా మరి గూగుల్ మీట్లో ప్రభా ప్రారంభం నుండి అంతవరకు మీ నామని మహిమకరంగా జరిగించమని వేడుకొంచున్నాం దేవా. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభా మరి నెట్ కనెక్షన్ ద్వారా అయినా మనుషుల ద్వారా అయినా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ప్రారంభం నుండి అంతవరకు మీ నామని మహిమకరంగా జరిగించమని వేడుకొంచున్నాం దేవా. ఇంకే ఒక్క బిడ్డలు రావాల్సి ఉందో ప్రభా మీరే త్వరపెట్టి తీసుకొని రమ్మని ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దేవా. సాతాను అడ్డుల ఆటంకాలన్నింటినీ తొలగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రభా మరి పాటల ద్వారా ప్రభా మీ నామాన్ని మహిమ పొందుకునేందుకే స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా కూడా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభా మీ వాక్యానికి మేము లోబడితే తండ్రి ప్రభా మేమందరం కూడా లోబడి జీవించే కృప దయచేసి కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్తుతి మహిమ ఘనత ప్రభుకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటివరకు పాటలు పాడుకుంటూ స్తుతుల స్తోత్రం వచ్చిన మరి సమయంలో భవిష్యత్తులోకి బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికీ? ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ వినిపిస్తుంది కదా? దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. అనుకూలత ఉన్న వారు అన్మ్యూట్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పండి. అనుకూలత లేని వారు టెక్స్ట్ మెసేజ్ లైన కూడా దేవుని కొరకు ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు గత కాలం అంతా కూడా మనల్ని కాపాడి మనకు సంరక్షించి దేవుడు శ్రేష్టమైన కృపా సన్నిధిలో మనల్ని ఉంచిన విధానం బట్టి ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించిన మేరకు దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించి ఇది నా కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనతో దేవాది దేవుడు మాట్లాడించున్నట్లుగా ప్రభు అటు రీతిగా మహిమ తెచ్చుకున్నట్లుగా ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది, చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని ఎంతమంది బైబిల్ చదువుకున్నారు? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? గుడ్. బైబిల్ చదవని వారు, ప్రార్థన చేసుకుని వారు దినచర్య కంప్లీట్ అయ్యే లోపల ఖచ్చితంగా ఈ 2 పనులు చేసి మీరు నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. సో విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. మంచిది. మనం గడిచిన కొన్ని దినాల నుంచి యొక్క బైబిల్ స్టడీ రూపంలో కొన్ని వస్త్రముల గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నాయి చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క మాటలు? ఇప్పటి వరకు వింటూ వచ్చారు. మేబీ కొంతమంది రెగ్యులర్గా జాయిన్ అవ్వలేదు, కొంతమంది ఈ దినాన్ని జాయిన్ అయ్యారు, కొంతమంది అప్పుడప్పుడు జాయిన్ అవుతున్నారు. ఏదైనప్పటికీ కూడా మంచిది మీరు ఇచ్చిన సమాధానంపై. సో ఇప్పటి వరకు మనము 9 వస్త్రముల గురించి మనం నేర్చుకున్నాం. దేవుడు మనకు అనుగ్రహించు 9 వస్త్రముల గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినాన 10వ పాయింట్గా 10వ వస్త్రం గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ దినాన్ని వచ్చిన వారు జస్ట్ ఏం నేర్చుకొని ఉంటున్నామో గడిచిన కాలంలో మీరు ఆలోచన చేస్తూ ఆలకించాలని తెలియచేస్తా ఉన్నాను. మొదటగా ఉల్లాస వస్త్రము గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవదిగా
రక్షణ వస్త్రం గురించి నేర్చుకుంటూ వచ్చాం. మూడవదిగా నీతి వస్త్రం గురించి నేర్చుకుంటూ వచ్చాం. నాలుగవదిగా ప్రశస్త వస్త్రము గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఐదవదిగా తెల్లని వస్త్రము గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఆరవదిగా దీన మనస్సు అనేటువంటి వస్త్రము గురించి నేర్చుకుంటూ మనం వచ్చాం. ఏడవదిగా స్తుతి వస్త్రము గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎనిమిదవదిగా పెండ్లి వస్త్రము గురించి నేర్చుకుంటూ వచ్చాం. తొమ్మిదవదిగా సొగసైన వస్త్రం గురించి లాస్ట్ వీక్లో మనం నేర్చుకుని ఉంటున్నాం. ఈ దినాన మనం నేర్చుకోబోయే అంశము ఏమిటంటే రాజవస్త్రము. అందరూ ఒకసారి పలుకుతారా? ఏమిటి మనం నేర్చుకోబోయే విషయం? రాజవస్త్రము. రాజవస్త్రము. రాజవస్త్రము బ్రదర్. నేను ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చెప్తూ వచ్చినటువంటి విషయాల్లో వస్త్రము అనగా మనం ధరించుకునేటువంటి ఈ వస్త్రాలు కాదు కానీ వాక్యంలో తెలియచేస్తున్నటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ వచ్చాం కదండి. చెప్పండి, వస్త్రం అంటే ఏం నేర్చుకున్నాం ప్రారంభ దినాల్లో? స్వభావం బ్రదర్. వస్త్రము అనగా అర్థం ఏంటి? స్వభావం. అందరు పలకాలి. వస్త్రం అనగా స్వభావం, మన స్వభావం. కాబట్టి ఈ వస్త్రమును ఏ రీతిగా అయితే ధరించుకుంటామో అలా స్వభావం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించు ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఉల్లాసముగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా నీతిమంతులుగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా రక్షణ వస్త్రమును కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి, ప్రశస్త వస్త్రమును ధరించుకొని ఉండాలి, తెల్లని వస్త్రములు అనగా అటువంటి మనస్సు కలిగి ఉండాలి, దీన మనస్సు, స్తుతి, అదే రీతిగా పెండ్లి వస్త్రము అనగా పరలోక రాజ్యం కొరకు ఒక విశ్వాస సిద్ధపడుతూ ఉండాలి. సొగసైన వస్త్రము అవి అందరికీ లేవు కానీ దేవుడు ఏర్పరిచినటువంటి వారికి అన్న విషయమును బట్టి లాస్ట్ వీక్ లో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు మనము రాజవస్త్రము గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అందులో ఇంకా మీరు అర్థం చేసుకోవడానికి సబ్ పాయింట్ గా మీరు రాసుకోవచ్చు, అధికారమునకు సూచన. రాజవస్త్రము అంటే అధికారమునకు సూచన. ఇంకా బ్రాకెట్ లో మీరు అర్థం చేసుకోవడానికి నోట్ చేసుకోవచ్చు, రాజరికము. రాజరికము మంచిది, దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని బైబిల్ గ్రంథం నుంచి, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపింప చేయాలని చేస్తాను. రాజు ధరించుకొను వస్త్రములను, రాజు ఎక్కు గుర్రములను, రాజు తన తల మీద ఉంచుకొను రాజు కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకుని రాజు గణపరుచ నపేక్షించి వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతనిని నడిపించుచు రాజు గణపరచ నపేక్షించిన వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటింపవలెను. 8వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుందాం. అదే అధ్యాయము ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం కూడా. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణముల గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసెనారతో చేయబడిన ధూమ వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడై రాజసముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషముందును. దేవునికి స్తోత్రం. మీరు బహుశా ఈ యొక్క ఎస్తేరు గ్రంథమును మీరు చదివినప్పుడు అక్కడ రాజు మనం చూస్తాం ప్రాణమును కాపాడినందుకై మరి అదే రీతిగా అధికారమును అక్కడ అనుగ్రహించినట్లుగా మనకు తెలుసు. అయితే ఈ ధరించుకున్నటువంటి రాజ వస్త్రములు ధరించుకున్నటువంటి వాడై అన్న విషయాన్ని మనం చూస్తాం. అంతా కూడా ఊరేగించినట్లుగా మనం చూస్తాం, అక్కడ సంతోషం కలిగినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఊదా రంగు వస్త్రము కానీ, ధూమ్ర వర్ణపు వస్త్రము కానీ, ఇంకా మనము రాజ వస్త్రములు కానీ, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి వారు మాత్రమే వాడేటువంటి వారుగా మనం చూస్తాం. మనం బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం గమనిస్తే
ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి రాజ వస్త్రములు అందరూ వేసుకోవడానికి వీల్లేదు. అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక పోలీస్ లేకుంటే ఒక ఎస్ఐ డ్రెస్సు పోలీస్ కానటువంటి వ్యక్తి వేసుకోవడానికి అధికారం ఉంటదా? చెప్పండి సమాధానం. అన్మ్యూట్ చేసి ఉండదు మాట్లాడండి. ఉండదయ్యా లేదు ఉండదు బ్రదర్. ఉండదయ్యా ఒక డాక్టర్ కానటువంటి వ్యక్తి లేకుంటే ఆ స్టెతస్కోప్ వేసుకొని అలా డాక్టర్‌గా వెళ్ళడానికి అవకాశం ఉంటదా? ఉండదు బ్రదర్. అలా ఉండకూడదు. అది సరైనటువంటి క్రమం కాదు అర్థం చేసుకోవడానికి. అలానే మనము అర్థం చేసుకోవడానికి ఒక డ్రైవర్ కానటువంటి వ్యక్తి డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని నేను డ్రైవ్ చేస్తాను అన్న ఆలోచన కలిగి ఉండొచ్చా? ఉండకూడదు బ్రదర్. ఉండకూడదు. ఉండకూడదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి. అలానే ఈ యొక్క వచనాల్ని ఆధారం చేసుకొని మనం ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్తోత్ర అయిన ప్రజలైన ఉన్నారు. దేవుని సత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేఖన భాగంలో నుంచి ఎవరైనా అనుకూలత ఉన్నవారు రెఫరెన్స్లు పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లేఖన భాగంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనమందరం కూడా ఎవరము అన్న విషయాన్ని ఆలోచన చేస్తే రాజులైన యాజక సమూహము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎలా రాజులైన యాజక సమూహంలోనికి మనం వచ్చాము అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మునుపు మనం ఎక్కడున్నాం అంటే చీకట్లో ఉన్నాం, అనగా లోకంలో ఉన్నాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చి ఉంటున్నాం. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. అయితే మనమందరం కూడా రాజులైన యాజక సమూహము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే రీతిగా పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అయితే ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటలు బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడు అంటే మనలందరినీ కూడా రాజులైన యాజక సమూహముగా దేవుడు చేసి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజై ఉంటున్నాడు, మనము ఆయన యొక్క పిల్లలమై ఉంటున్నాం. ఆయన యాజకుడై ఉంటున్నాడు, మనం కూడా యాజకత్వము కలిగి ఉంటున్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద నివాసం బ్రతికి ఉన్నటువంటి సమయంలో లేకుంటే పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఆయన 3.5 సంవత్సరము పరిచర్య చేసినట్లుగా మనకందరికి కూడా తెలుసు. అయితే ఆ 3.5 సంవత్సర పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది ప్రశ్నించినటువంటి విషయం ఏంటంటే నీవు రాజువా? అవునా కదా? ప్రశ్నించారా లేదా? ఒకసారి సమాధానం చెప్పండి. నీవు రాజువా అని అనేక మంది ప్రశ్నించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాటి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన తెలియచేసినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నీవు అన్నట్లుగా కొన్ని చోట్ల సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం అర్థం చేసుకోవడానికి. వాటిని కూడా మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్తాం. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన రాజై ఉంటున్నాడు, నీవు నేను మనమందరం కూడా రాజులము అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే రీతిగా ఆయన యాజకుడై ఉంటున్నాడు. క్రొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. అర్థమవుతుందండి నా మాటలు? క్రొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? అవునా కాదా? క్రొత్త నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరు కూడా యాజకులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఈ యొక్క లేఖన భాగం ఆధారం చేసుకొని. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా మరొక మాట ఉంటుంది. మీరు ఎప్పుడైనా వాటిని చదువుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవచ్చు. మనం అందరం కూడా రాజులైన యాజక సమూహము అన్న విషయాన్ని మనం చూస్తాం. అదే రీతిగా మనం యాజకులము అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం. అయితే
ఈ మాటను బట్టి మీకు తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన రాజై ఉంటున్నాడు. ఆయన అధికారముగా ఈ లోకములో జీవించినట్లుగా మనం చూస్తాం. వాటి ప్రకారమే ఈరోజు నీవు నేను మనమందరం కూడా విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి అధికారాల్లో కొన్ని విషయాలు మనం గమనిస్తూ మనం ముందుకెళ్దాం. ఒక అక్క నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నది ఏమిటంటే, రాత్రికాల సమయంలో నిద్రపోతా ఉంటే దయ్యం వచ్చి నా మీదకొచ్చేసి తొక్కేసింది బ్రదర్. చాలా భయం అనిపించింది. లేవాలనుకుంటున్నాను కానీ లేవలేకపోతా ఉన్నాను. మరి నాకేం అర్థం అవ్వలేదు ఆ సమయంలో. నాకు చాలా బలమంతా కూడా ఏమీ లేనట్లు అనిపించింది అన్నట్లుగా సమాధానం చెప్పింది. నేనెందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, పైకి క్రైస్తవులుగా కనపడినప్పటికీ కూడా లోపల వాక్యము లేకోకుండా ఉన్నట్లయితే అపవాది దాడి చేస్తది. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యముతో నింపబడి ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కూడా వచ్చి అపవాది ఏమన్నాడు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమంటాడు. అవునా కదా? ఆయన ఏమని చెప్తాడు, మరొకసారి వచ్చి అక్కడికి వచ్చి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఈ యొక్క లోకం అంతటిని కూడా నీకు ఇస్తానంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తాడు, వాక్యాన్ని గుర్తుకు చేస్తాడు. అంటే నేను చెప్తున్న మాటను అర్థం చేసుకునండి. అపవాదికి దేవుని యొక్క వాక్యం తెలుసు. అపవాదికి దేవుని యొక్క వాక్యము తెలుసు. అయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వాడికి తెలియదు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు అనుమతించాడు వాటి విషయంలో. యోబు విషయంలో కూడా మనం చూస్తే పర్మిషన్ తీసుకుని అపవాది ఏం చేశాడంటే యోబు లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ యొక్క అవగాహన లేకోకుండా వారి జీవితంలో ఎలా తలంచుతారంటే, ఏం జరిగినా పోతూ ఉంటారు. పోతూ ఉండగా ఏదో కాలికి చిన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్న ఆ గోడనో, లేకుంటే ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ ద్వారమో, లేకుంటే ఇంకొకటో కాలి కొట్టుకున్నదనుకోండి, అబ్బా అపవాది దాడి చేస్తూ ఉన్నారు అంటారు. కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. చూసుకోకోకుండా దాన్ని ఏం చేస్తారంటే చిన్నగా వేలు కట్ చేసుకుంటారు. అయ్యో అపవాది నా మీద దాడి చేశాడు అనుకుంటారు. ఇంకా ఏదైనా కూడా చిన్న చిన్న సంభవాలు వచ్చినప్పుడు ప్రతి వాటిపైన అపవాది పైన ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ అర్థం చేసుకోవాలి మనం ఏంటంటే, ఏ విషయాల్లో వాడు దాడి చేస్తాడు, ఏ విషయాల్లో వాడు దాడి చేయడన్న అవగాహన మన జీవితాల్లో మనకు ఉండాలి. అలానే దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం వాడేటువంటి వారముగా ఉండాలి. ఒక మాటను మనం చూస్తే లేఖన భాగమును బట్టి యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఏ వస్త్రములు పిలాతు చాలమ్మా. ఏ వస్త్రములు ధరించుకున్నాడు ఆయన? ఊదా రంగు వస్త్రములు. ఊదా రంగు వస్త్రములు ధరించుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. అలానే మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరు ఈ ఊదా రంగు వస్త్రములు ధరించుకుంటారంటే రాజు, అధికారంలో ఉన్నటువంటి వారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే యోహాను సువార్త 18వ అధ్యాయము 34 నుంచి 37 వచనాలు చదవండి. 33 నుంచి 37 వచనాలు. యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదుడనా? ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము యహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజవా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేనను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని. సో ఇక్కడ లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నట్లయితే
యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు, నీ అంతట నీవే ఈ మాటలు అనుచున్నావా? లేక ఇతరులు నీతో చెప్పినటువంటి వాటిని బట్టి నీవు నన్ను అడుగుతున్నావా? అన్నట్లుగా ఇక్కడ క్వెషన్ ఏసినట్లుగా మనం చూస్తాం. అందుకు పిలాతు అంటాడు, నేను యూదుడనా యూదుడనానేమి అన్న విషయాన్ని అలా అర్థం చేసుకుంటూ మాట్లాడితే ఏమంటాడంటే 36వ వచనంలో కూడా అక్కడ వ్రాయబడినటువంటి మాటను 37వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే ఆయన రాజ్యం గురించి మాట్లాడతాడు. ఏ రాజ్యము అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. వారేంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యం గురించి ఆలోచన చేస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారేమో పరలోక రాజ్యం గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే నీవు రాజువా అని అడిగినప్పుడు అవును నువ్వు అన్నట్లే అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు నేను రాజునే అన్నట్లుగా సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను కూడా పిలుస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను కూడా పిలిచి ఆయన ఎట్టి అధికారం అయితే కలిగి ఉన్నాడో అట్టి అధికారమును శిష్యులకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ ఇదిగో ఉమ్, పాపములను పాములను పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. సో ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత మీరు ఈ మాటలు విన్న తర్వాత మీరు ధైర్యము కలిగి జీవించాలి. అటువంటి రీతిగా మీ మనసులు మీరు సిద్ధపరచుకోవాలి. చెవిగలవాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. 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 ఒకసారి ఒక మాట చెప్తాను సంఘంలో జరిగినటువంటి క్రియల గురించి. మన సంఘంలో కొంతమంది ఒకసారి ఒక ప్రాంతంలో మీటింగ్స్ పెట్టాం. ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఆరాధన జరుగుతుండగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి చూస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ చర్చ్ బిలీవర్స్ కొద్ది మందే కానీ చుట్టూ ఉన్నటువంటి వారు అనేక మంది. అలా ఆరాధన చేస్తూ ఉండగా ఆ నిలబడుకున్నటువంటి వారిలో కొంతమంది, అక్కడికొచ్చి కూర్చున్నటువంటి వారిలో కొంతమంది ఆ యొక్కున్నటువంటి స్టేజి ముందరికొచ్చి కేకలేస్తూ, దయ్యముల చేత పీడింపబడుతూ, అలాంటి పరిస్థితి కలిగి కేకలేస్తూ ఇంకా కొంతమంది రూఢిగా బిహేవ్ చేస్తారు గదా! విజిల్స్ ఏస్తూ, కేకలేస్తూ ఇలా దయ్యముల చేత పీడింపబడతా ఉండి మొత్తం రోలింగ్ అయిపోతా ఉన్నాయి. అయితే వారిని దేవుడు విడిపించాడు. ప్రభులు వారు విడిపించారు. విడిపించిన తర్వాత వారు ఇప్పుడు మన సంఘములో ఏనాడైతే దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి స్వభావం కలిగి ఉన్నారో వారు ఈ దినాన వారు ప్రభు ఇచ్చినటువంటి అధికారమును ఉపయోగించుకొని ఒకప్పుడు దయ్యాలు పట్టాయనుకోండి ఊర్లో ఆ గ్రామములో అన్నకు కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్పేవారు. ఆత్మీయ సేవకునికి కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్పేవారు. అర్ధరాత్రి కాల సమయంలో అయినా కూడా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన దినాలు చాలా దినాలున్నాయి మా జీవితాల్లో. ప్రస్తుతము ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఆలోచన చేయండి. ఈ దినాన ఎవరికైనా కూడా దయ్యములు పట్టినా, ఎవరికైనా అనారోగ్యం వచ్చినా మేము వెళ్ళము కానీ అంటే వెళ్ళకూడదని కాదు దాని యొక్క ఉద్దేశ్యం. మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వెళ్లి ప్రార్థన చేసినా కూడా దయ్యములు పారిపోతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు దేవుడు ఏదైతే మనకు అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాలి. నేను కాలేజీకి వెళ్తున్నటువంటి సమయంలో టైం చూసుకునేవాడిని. ఆ రోడ్డు పైన ఉన్నప్పుడు నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకునేవాడిని. నేను ఎంఎస్సి చదువుతున్నటువంటి సమయంలో కడప యూనివర్సిటీ యోగవేమన యూనివర్సిటీ చదువుతున్నటువంటి సమయంలో అక్కడ ఎంఎస్ చదువుతున్నటువంటి సమయంలో నాకు పరిచర్య ఉండేది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక గ్రామానికి వచ్చి వెళ్ళి సువార్త ప్రకటించేవారు. ఏ రోజు ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలా ప్రభు యొక్క పరిచర్యలో ముందుకెళ్తున్నటువంటి సమయంలో సమయం అవుతున్నటువంటి విధానమును బట్టి అలా రోడ్డుపై నిలిచి ఉండి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పెట్టుకునేవాడిని. నేను బస్సు రావాలి నాకి ఇదిగో 2 నిమిషాలు సమయం అని నేను మనసులో తలంచుకుంటూ అలా ఉండేవాడిని.
అలా 2 నిమిషాలు, 3 నిమిషాలు ఏ సమయం అయితే పెట్టుకుంటానో అలా నేను పరీక్షించుకున్నప్పుడు విశ్వాసాన్ని బస్సు నా ముందరుండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నా విశ్వాసాన్ని అదొక్క విషయంలోనే కాదు గానీ, అనేక విషయాల్లో నేను పరీక్షించుకుంటూ వెళ్తా ఉన్నాను. నేను ఒక ప్రాంతానికి సువార్తకెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి దయ్యం చేత పీడింపబడి ఆ యొక్క రీతిగా చాలా అల్లరి చేస్తా ఉన్నాడు. పాటలు పాడుతా ఉన్నారు. నేనక్కడ గమనిస్తా ఉన్నాను. దూరం నుంచి కేకలేస్తా ఉన్నాడు. అల్లరి చేస్తా ఉన్నాడు. అయితే పాటలయిపోయింది. తర్వాత అక్కడున్నటువంటి ప్రాంత సభ్యులు నాకు మైక్ ఇచ్చారు. ఆరాధన సమయంలో ఆరాధన అయిపోయింది. వాక్య పరిచర్య, వాక్యం ప్రారంభించుకుందాం అనగానే ఇంకా గట్టిగా అరుస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వినడానికి అపవాది ఇష్టం ఉండదు. దేవుని యొక్క వాక్యం విని వారు ఎక్కడ మారుమనసు పొందుతారో, ఎక్కడ వారు దేవునికి దగ్గర అవుతారో అన్న ఆలోచన బట్టి ఎక్కువ డెవిల్ ఏం చేస్తా ఉన్నాడంటే, అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే అల్లరి చేస్తా ఉన్నాడు. అయితే కళ్ళు మూసుకున్నాను. ప్రభు సన్నిధిలో వాక్యం ప్రారంభించే ముందు ఒక్క నిమిషము మనసులో తలంచాను. ప్రభువా, నీ కార్యమును మీరు జరిగించండి. మీరు మహిమ తెచ్చుకోనండి అని ప్రార్థించగానే ఎక్కడో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు. అక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా చూస్తా ఉన్నారు. అయితే అలా చూస్తూ ఉండగా కొంతమంది ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆపొద్దని చెప్పాను. పరిగెత్తుకుంటా వచ్చి ఎక్కడైతే నేను నిలుచున్నానో ఒక మూరడంత దూరంలో ఉండి మోకరించి అలానే సైలెంట్ అయిపోయాడు. వాక్యం అయిపోయేంత వరకు కూడా కనీసం ఒక సౌండ్ కూడా చేయలేదు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, విశ్వాసంతో మనం ఎప్పుడైతే పలుకుతామో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఇలాంటివన్నీ కూడా ఎన్నో కార్యాలు నా జీవితంలో నేను చూశాను. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృప, ఆ అధికారాన్ని నేను ఉపయోగిస్తూ వచ్చాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆయనిచ్చు అధికారంను మీరు వాడినట్లయితే మీ జీవితాల్లో గొప్ప కార్యములు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఆలోచన చేయాలి. ఇక రాయబడినటువంటి యొక్క మాటను బట్టి మనం చూస్తే, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను ఆయన మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు చేతబడి శక్తులు ఎందుకు క్రైస్తవుల పైన కూడా, క్రైస్తవులని పిలువబడుతున్న వారిపైన కూడా అధికారం చేస్తా ఉన్నాయి అంటే, వారిలో విశ్వాసం లేదు, వారిలో దేవుని యొక్క వాక్యం లేదు, వారు ప్రభువును విశ్వసించట్లేదు. అందుకే వారి జీవితాలు ఏలుబడి చేస్తా ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైతే ఆ అధికారం కలిగి ఉన్నారని మీరు గుర్తుంచుకుంటారో, ఎప్పుడైతే దేవుడు మీకు అటువంటి అధికారం ఇచ్చాడని మీరు గుర్తుంచుకుంటారో, అప్పుడు దేవుని యొక్క కార్యములు చేయడానికి, దేవుని యొక్క కార్యములు చూడడానికి ప్రభు సహాయం చేస్తాడు. కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అధికారాన్ని మీరు విశ్వసించేటువంటి రీతిగా ఉండాలి. అదే రీతిగా దేవుని యొక్క అధికారాన్ని మీరు ఉపయోగించేగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మనం ప్రభు కొరకు మనం ఎప్పుడు కూడా మన నోరు ప్రభు కొరకు వాడబడాలి. మన కళ్ళు, మనకున్నటువంటి అవయములు, మన చేతులు, మన కాళ్ళు, మనకి ఆ యొక్క స్వరము ప్రభు కొరకు ఉపయోగపడతా ఉండాలి. ఒక భక్తుడు లేకుంటే ఒక వ్యక్తి ఒక రాశాడు ఏంటంటే, తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోత యేసయ్య నీ సేవలో అని. ఒక కత్తి కావచ్చు. వినిపిస్తున్నాయండి అందరికి? ప్రైజ్ ది లార్డ్. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. నాకు ఇక్కడ అందరికి తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోత. నిజమే. మనం ఏదైనా కూడా ఒక వస్తువు ఎక్కువ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? అందరికీ అవుతున్నది, అర్థమవుతుంది. అవును బ్రదర్, అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడండి వినిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. ఓకే సార్. ఫైన్ ఫైన్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే. దేవునికి స్తోత్రం. హోప్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. వినిపిస్తుంది కదా. ఓకే, మంచిది. సో దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఏదైనా కూడా ఒక వస్తువును మనము
ఉపయోగించుకోకుండా అలా పక్కన పెట్టినట్లయితే అది తుప్పు పట్టిపోతుంది. ఆలోచన చేయాలి. అలానే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫుడ్ కూడా మనం వాటిని భుజించుకోకుండా అలానే దాస్తే కొన్ని దినాలైన తర్వాత అది పాడైపోతది. అలానే మన జీవితాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ప్రభు యొక్క అధికారాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే, అపవాది ఏం చేస్తాడంటే, ఈ తుప్పు పట్టేటువంటి రీతిగా, లేకుంటే మనకున్నటువంటి అధికారం, దేవుడు మనకిచ్చినటువంటి అధికారంను ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే, అపవాది ఎలా చేస్తాడంటే, వాడికి గురి అవ్వాల్సినటువంటి, లేకుంటే వాడి దాడికి గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తది. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి సర్వసాధారణంగా ఎదురయ్యేటువంటి ఒక మాటను మీకు తెలియజేస్తాను. మీరు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. వెంటనే మీ ఎదుటకి ఒక 1 లేక ఒక 2 కుక్కలు వచ్చాయనుకోండి. మీరేం చేస్తారు? ఏం చేస్తారండి మీరు? ఒక ప్రాంతంలో భయపడేసి వాటిని తోలనీకి తెలియని ప్రాంతంలో కావచ్చు, లేకుంటే మీరు తెలిసిన ప్రాంతంలో కావచ్చు. మీరు వెళ్తా ఉంటారు. ఆ వెళ్తున్నటువంటి ఆ సమయంలో కుక్కలు వస్తాయనుకోండి మీ దగ్గరికి. మీరేం చేస్తారు? కరవడానికి, లేకుంటే మీ దగ్గరికి కరవడానికి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మీరేం చేస్తారు? కరిస్తే కరచనీలే అని అనుకుంటారా? లేదు లేదు బ్రదర్, వాటిని తరమనీకి ప్రయత్నిస్తాం బ్రదర్. వాటిని తరమడానికి ఏం చేస్తారు? ఏదో రాయి తీసుకోవటమో లేదా దగ్గరున్న స్టిక్ తీసుకొని తరమనీకి ప్రయత్నిస్తాం. సమాధానం చెప్పాలి మిగతా వారందరూ కూడా. ఏం చేస్తారు మీరైతే? కొట్టడానికి చూస్తాం పాస్టర్. కొట్టడానికి అవును పాస్టర్ గారు, కొట్టడానికి చూస్తాం. ఫస్ట్ మీరు దాన్ని చూస్తారు. దాని విధానం ఎట్లుంది, కరిచిరాక ఉందా లేదా అని గమనిస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే అరుస్తారు. ఏ పో అని అరుస్తారు. అది చెప్పినట్లు వినకోకుండా ఇంకా మీదికి రావడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఏం చేస్తారు? పరిగెత్తారా? కొట్టనీకి ప్రయత్నిస్తాం బ్రదర్. కొట్టడానికి రాయి కానీ ఏదైనా దగ్గరలో ఒక కట్టె కానీ ఏదైనా ఉందేమో అని చూసి వెంటనే ఆ రాయి తీసుకొని ఏం చేస్తారంటే వాటిని తోలివేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు నువ్వు మాట్లాడినప్పుడు అది వినదు, కానీ ఎప్పుడైతే చేతిలోనికి రాయి వస్తుందో, ఎప్పుడైతే చేతిలోనికి కట్టె వస్తుందో భయపడి ఏమైపోతుంది? మాట్లాడాలి, పారిపోతుంది. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఒకసారి ఇంగ్లాండ్లో స్మిత్ అనేటువంటి యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, వీధిలో ఆ యొక్క రీతిగా వెళ్తా ఉంటున్నాడు. ఆ వెళ్తూ ఒక అపార్ట్మెంట్ దగ్గర అలా నిల్చుకొని ఉన్నాడు. అయితే ఒక స్త్రీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట. అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో ఉన్నటువంటి ఆమె కుక్క, పెంచేటువంటి ఆ కుక్కని ఎప్పుడైతే ఆమె వచ్చిందో బయటికి, ఆమెతో పాటు పరిగెత్తుకొని వచ్చింది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, బుజ్జి లోపలికి వెళ్ళిపో అమ్మా అని సమాధానం చెప్పిందంట. ఎందుకంటే పెంచుకునే కుక్కకి మనుషుల పేర్లు పెడతా ఉన్నారు, ఇప్పుడు ఏవో పెడతా ఉన్నారు. అలానే ఆమె బుజ్జి లోపలికి వెళ్ళిపో అమ్మా అని ఆ యొక్క స్త్రీ ఆ యొక్క ఉన్నటువంటి ఆ చిన్న కుక్కతో చెప్పినప్పుడు అదేం చేస్తా ఉందంటే మరీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి కుక్క కాబట్టి. అలా ఆమె ఎంత సముదాయించి చెప్తున్నప్పటికి కూడా అది వినలేదు. అయితే బస్సు రానే వచ్చింది, ఆమె వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. వెంటనే ఆమె గట్టిగా దాన్ని ఎప్పుడైతే అరిచిందో వెంటనే ఇంట్లోనికి వెళ్ళిపోయిందంట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా విశ్వాస యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే అపవాది కూడా ఏం చేస్తాడంటే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు దాడి చేయాలి, ఏ రీతిగా దాడి చేయాలి, ఏ విషయాల్లో దాడి చేయాలి అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. నా మాటను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటంటే ఒక క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, లేకుంటే ఒక షుగర్ వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యాన్సర్ వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ క్యాన్సర్ ఉన్నటువంటి ఆ పుండును తొలగిస్తే గానీ
శరీర భాగం అంతా కూడా పాకుపోకుండా ఉంటుంది. అలానే షుగర్ వచ్చినటువంటి వ్యక్తికి ఒక చిన్న గాయం అయిందంటే అలా శరీరాన్ని అంతా కూడా తినుకుంటూ వస్తూ ఉంటుంది. అది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అవసరమైతే కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది, అవయములు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దానికి ఒక చోటు ఇచ్చినట్లయితే ఆ గాయానికి లేకుంటే ఆ వ్యాధికి అది శరీరం అంతా కూడా ప్రాకిపోతుంది. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయంలో అర్థం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనం అధికారంను ఉపయోగించుకోకోకుండా, మనం దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించుకోకోకుండా మనం ఉంటామో, అపవాది ఏం చేస్తాడంటే అలా చిన్నగా ఎంటర్ అయిపోయి శరీర భాగంలో ఉన్నటువంటి ప్రతి అవయమును, అదే రీతిగా శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని అంతటిని కూడా మార్చడానికి, లేకుంటే పాపంలో పడడానికి, శాపంలో పడడానికి అపవాది ప్రయత్నం చేస్తా ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలానే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్టివారై ఉన్నారో నీవు నేను మనము కూడా అట్టివారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి మాట. మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చెయ్యబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నీవు నేను మనం అందరం కూడా అట్టివారమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి కొన్ని కార్యములు చెప్పండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నామని వాక్యం సెలవిస్తా ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం కార్యాలు చేశాడు, ఆయన ఎలా కార్యములు చేశాడు, ఆయన కొన్ని విషయాలు చర్చించుకుందాం. మీరు కూడా మాట్లాడితే బాగుంటది, నేనే కాకుండా. పాట కూడా పాడుకుంటాం కదా, తన నోటితో చెప్పండి. నువ్వు కూడా ఇస్తా ఉన్నాను. ఎవరు మాట్లాడలేరు, అందరు బిజీగా ఉన్నట్టున్నారు. ఫోన్ ఆన్ చేసి పక్కన ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు. కానాను విందులో ఒక అయిపోయినప్పుడు, ద్రాక్షారం అయిపోయినప్పుడు ఆ క్రియ చేశారు. అలాగే అనేక కార్యాలు, ఆయన ప్రేమనిచ్చారు. గుడ్. ఆయన ప్రేమను చూపించాడు, పాపుల పట్ల ప్రేమను చూపించాడు. లోక పాపమును మోసుకొని పోయినా నేను. లోక పాపమును మోసుకొని వెళ్ళాడు. ఓకే. ఆయన ఇచ్చిన ఆయన ఎటువంటి అధికారముతో పరిచర్య చేశాడు, ఆయన అధికారమును బట్టి ఎలా కార్యములు జరిగించాడు, స్వస్థతలు కావచ్చు, మెరాకిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కోణంలో ఆలోచన చేయండి. తగ్గింపు కలిగి ఆయన మరి శిష్యుల కాళ్ళు కడిగి ఉన్నారండి. ఓకే. తగ్గింపు ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన మాట ద్వారానే స్వస్థపరచబడ్డాం. ఆయన మమ్మల్ని ముఖ్యంగా ఈ వేలో చెప్పండి, ఎలా మాట ద్వారా స్వస్థపరచబడ్డారు, ఎవరు స్వస్థపరచబడ్డారు మాట ద్వారా? ఎగ్జాంపుల్స్ గా చిన్న పాప చనిపోయిన పాపని ఒక్కొక్కరు చెప్పండి. చిన్న పాప చనిపోయి ఉంటే లేవమనగానే లేచింది. చిన్న పాప చనిపోయినటువంటి సమయంలో లేవమని చెప్పినప్పుడు లేచినట్లుగా ఉంది. ఇంకా ఒక్కొక్కరు పేతురు గారు కూడా లేచి రావని అన్నప్పుడు పేతురు గారు సమాధిలోంచి వస్తారు. ఎవరు సమాధిలోంచి వచ్చారు? పేతురు కాదు, లాజరు గారు. లాజరు. అది సాధ్యమా? సర్వసాధారణంగా చనిపోయిన వ్యక్తి 4 దినాలు సమాధిలో ఉండి సర్వసాధారణంగా సాధ్యమా? ఎవరైనా ఒకరు మాట్లాడండి అన్న. ఎస్, ఒక్కొక్కరు మాట్లాడండి. సర్వసాధారణంగా సాధ్యమా అది లోకంలో ఉన్న వారికి? చెప్పండి. లోకంలో ఉన్న వారైతే దేవుని కృప ఉంటే ఎవరైనా అసాధ్యం కదా. బట్ దేవునికి సమస్తం సాధ్యమే అని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన ఎటువంటి అధికారం వాడాడో చూద్దాం. అక్కడ చనిపోయినటువంటి లాజరు 4 రోజులు ఉన్నాడు సమాధిలో. వెళ్ళి ఏమంటాడు?
చెప్పండి. ఏమన్నాడు ఆయన? లాజరు బయటికి రా అని. నీ కట్లు నీ కట్లు విప్పుకుని బయటికి ఆ! రమ్మని. లాజరు బయటికి రా అని చెప్పగానే లాజరు ఏమైపోయాడు? బయటికి వచ్చేసినట్లుగా మనం చూస్తాం. వచ్చిన తర్వాత కట్లిప్పాడు కదండీ! మనం ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, మీ జీవితాల్లో ఏవైతే నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, బహుశా మీకున్నటువంటి అప్పుల సమస్యే కావచ్చు, ఒకవేళ అనారోగ్యమే కావచ్చు, లేకుంటే ఉన్న విధానమును బట్టి మీకున్నటువంటి పలు విధాలు, అది నిర్జీవమైనటువంటి పరిస్థితి. జాబే కావచ్చు, మీ వివాహ విషయాల్లోనే కావచ్చు, లేకుంటే మీ బిడ్డల భవిష్యత్తు విషయంలోనే కావచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎటువంటి నిర్జీవమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయో మీ లైఫ్‌లో, మీరేం చేయాలంటే వాటిని జీవాన్ని పలికేటువంటి వారుగా ఉండాలి. జీవాన్ని పలకాలి. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఈ రాజుకు అధికారం ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. దేవుడు మనకు రాజ వస్త్రములు ధరింపచేసి ఉన్నాడు అనగా, శాసించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన మాట్లాడడానికి కృప చూపించాడు. అటువంటి అధికారమును కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఇంకా విశ్వాసులు ఎలా అయిపోతున్నారంటే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించేవారుగానే ఉంటున్నారు. ఎన్నో దినాలు ఉపవాసం ఉంటున్నారు కానీ, ప్రభు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు గ్రహింపు లేనటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోకుండా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోకుండా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్ళినా ఉపయోగం ఉండదు. దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఎన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేసావు అనేది ప్రాముఖ్యత కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా. ఎన్నిసార్లు బైబిల్ చదివావు, ఎన్నిసార్లు కంప్లీట్ చేసావు బైబిల్ అనేది ప్రాముఖ్యత కాదు. ఎంత వాక్యానుసారముగా ప్రభు కొరకు జీవిస్తున్నావు అనేది ప్రాముఖ్యత. ఎంత వాక్యానుసారంగా ప్రభు కొరకు జీవిస్తా ఉన్నారనేది ప్రాముఖ్యత. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే నిర్జీవమైనటువంటి పరిస్థితులను పలకాలి. మీరు ప్రతిరోజు కూడా పలకాలి. నేను చదువుతున్నటువంటి సమయంలో ఒక ప్రాంతమునకు వెళ్ళి నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంటే ఆమె వచ్చి ఆమె సహాయముతో ఒక కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని నేను. నేను చదువుతున్నటువంటి సమయంలో ఎంఎస్సి ప్రారంభ దినాల్లో ఒక కుటుంబంలోనికి వెళ్ళి వాళ్ళ అన్యులు వారు ప్రార్థన విన్నపాన్ని కోరినప్పుడు ఆమె ద్వారా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి వారి గ్రామంలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడిని. ఆమెతో పాటు వెళ్ళి ఆయనకున్నటువంటి బలహీనత ఏంటంటే కంప్లీట్‌గా నడవలేడు. యాక్సిడెంట్ అయిపోయింది. పెరాలిసిస్ వచ్చింది. కంప్లీట్‌గా నడవలేదు. నేను వెళ్ళి అలా నూనె రాసి ప్రార్థన చేస్తూ అలా కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ వస్తుండగా దేవుడు కార్యం చేశాడు. ఆయన ఈ రోజుకి బ్రతికి ఉన్నాడు. ఈ రోజుకి కూడా తన పని చేసుకుంటున్నాడు. జస్ట్ అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉన్నా. డాక్టర్స్ ఏం చెప్పారు తెలుసా? అతడు జీవితంలో నడవలేడని చెప్పారు. జీవితంలో తను నడవలేడని చెప్పారు. ఆయన ఇంకా ఏ పరిస్థితి కూడా ఉండదు. ఆయన అలానే మంచం పైన ఉంటారు. బ్రతుకు దినములన్నీ కూడా భార్య అలా సేవ చేస్తూ ఆ వ్యక్తికి అలా మంచంలోనే ఉండాలని తెలియజేశారు. నేను ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రభు మహిమార్థమై దేవుడిచ్చినటువంటి అధికారమును మనం ఉపయోగించాలి. ఎలా అంటే ఆ వ్యక్తికి వెళ్ళి అలా ప్రార్థన చేసి దేవుని యొక్క నామము అన్ని నామముల కన్నా పైన నామం అని పాట పాడుకుంటాం. అయితే ఆ నామము గొప్ప నామం అని మనం విశ్వసించి ఎప్పుడైతే కార్యము మనం చూస్తా ఉంటామో, అలానే మనం విశ్వాసము కలిగి మనం ఎప్పుడైతే చేయగలుగుతామో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ప్రభు సన్నిధిలో ఆలోచన చేయాలి. మన అధికారాన్ని మనం ఉపయోగించాలి. మన అధికారాన్ని ఉపయోగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, లేకుంటే ప్రతి విషయంలో కూడా నా విశ్వాసాన్ని నేను ఉపయోగిస్తూ ఉంటాను. అలానే మీరు కూడా మీ కుటుంబ పరిస్థితులు కావచ్చు. చూడండి, ప్రభు సన్నిధిలో మనం ఆలోచన చేస్తే ఒక మాటను మనం గుర్తుకు చేస్తా ఉన్నాను. మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. రాజుల గ్రంథంలో మనం చూస్తే తీనవసరం లేదు కానీ సందర్భాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. ఒక స్త్రీ వచ్చి ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా భర్త చనిపోయాడు, నాకు 2 బిడ్డలు ఉన్నారు,
అయితే ఇదిగో అప్పుల వారు వచ్చి నా ఇద్దరి బిడ్డలను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, నేనేం చేయాలి అని వచ్చి సేవకుని అడుగుతుంది. వెంటనే సేవకుడు ఏమంటాడంటే, నా వలన నీకు ఏం కావాలంటాడు. నా వలన నీకేం కావాలంటాడు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, నీ ఇంట్లో ఏముంది అని అడుగుతాడు. ఆమె ఏమంటదంటే, కొంచెము నూనె ఉంది అంటది. నువ్వు వెళ్ళు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా పాత్రల్లో నువ్వు పోయి అంటాడు. ఉండేది ఎంత చెప్పండి? ఎంత నూనె ఉంది అక్కడ? మాట్లాడాలి. ఎంత కొద్దిగా నూనె? ఉందండి కొంచెం బుడ్డిలో. కొంచెం నూనె. బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉందన్నట్లుగా ఆమె సమాధానం చెప్తుంది. వెంటనే ఇంట్లోనికి వెళ్తుంది, తలుపులు వేసుకుంటుంది. అవిశ్వాసం ఎక్కడ కూడా లోపలికి రాకోకుండా తలుపులు వేసుకుంటుంది. వెంటనే ఆమె అలా నూనె పోస్తూ ఉండగా ఆ పాత్రలన్నీ కూడా నిండిపోతాయి. కుమారులకు చెప్తుంది పక్కింటికి వెళ్ళి తీసుకురమ్మని. అవి కూడా నిండిపోతాయి. ఆ డబ్బులతో అన్నీ కూడా నింపబడిన తర్వాత అప్పుడు ఆ పాత్రలలో నుంచి నూనె రావడం స్టాప్ అవుతుందండి. అన్నీ కూడా నింపబడిన తర్వాత నేను చెప్పాలనుకున్న విషయాన్ని బహు జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మనం ఎప్పుడైతే ఆ అధికారాన్ని మనం ఉపయోగిస్తామో మనకు అక్కరగా ఉన్న ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకున్న అప్పులు తీర్చబడ్డాయి. ఆమె కుమారులు కూడా ఆమెతో ఉన్నారు. ఆమె సంతోషంగా జీవించింది. కొంచెము నూనె ఉంది, విశ్వాసముతో కార్యము జరిగించింది, సేవకుని మాటకు లోబడింది ఆమె. ఈరోజు సేవకుడు ఏదైనా కూడా మందిరంలో చెప్పాడు అనుకోండి, లేకుంటే ఏదైనా సాక్ష్యాలు చెప్పారనుకోండి, అవి జరుగుతాయా? అది అసాధ్యములేండి అన్నట్లుగా ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోండి, నా విశ్వాసములో ఎక్కడ కూడా ఆయనకున్నటువంటి అవిశ్వాసం చోటు రావడానికి నేను జాగ్రత్తగా ఉండాలి. మీ విశ్వాసములో ఎక్కడ కూడా అవిశ్వాసం అనేటువంటిది ఎంటర్ అవ్వకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే మన జీవితాల్లో విజయాన్ని పొందుకుంటాం. చాలా జాగ్రత్తగా ఆలకిస్తే, మీరు ఒక గ్లాసులో పాలు పెట్టుకున్నారు, ఒక 2 ఈగలు అక్కడ పడ్డాయి. అవి పడిన తర్వాత ఆ 2 ఈగలు బయటికేసి పాలు తాగుతారా? చెప్పండి. పాలు తాగుదామని మంచిగా పెట్టుకున్నారు. వెంటనే 2 ఈగలు వచ్చి అందులో పడ్డాయి. అవి ఎప్పుడు పడ్డాయో తెలీదు. చూశారు. ఆ 2 ఈగల్ని బయటేసి తాగుతారా మీరు? మాట్లాడండి. లేదన్నా. లేదు లేదు. లేదు కదా! ఇష్టం ఉండదు కదా! గిల్టీనెస్ ఉంటది కదా! అలానే అవిశ్వాసము మన జీవితంలోనికి వచ్చేటువంటి మనుషులతో కూడా మనం సహవాసం చేయకూడదు. అవిశ్వాసం మన జీవితంలోనికి వస్తది అన్నటువంటి వారితో, వారి మాటలతో కూడా మనం ఏకీభవించకూడదు. చూడండి, సంఘంలో డిఫరెంట్ మనుషులుంటారు. సేవకుడు చెప్తాడు ఇలా చేద్దామని. లేదు 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 అలా చేద్దామంటారు. పోనీ అదైనా చేస్తారంటే అది కూడా చేయరు. అంటే అవిశ్వాసానికి చోటు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక డాక్టరు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి, ఆ పేషెంట్‌ను నీకేంటి ప్రాబ్లమ్ అంటే ఇలా ఇలా అని చెప్తాడు. అది చెప్పిన తర్వాత ఆ డాక్టరు 2 విధాలుగా సమాధానం చెప్పొచ్చు. ఒకటేందంటే, ఈ రోగం వచ్చిన వారు అనేక మంది నా దగ్గరికి వచ్చారు. వారు బాగుపడ్డారు, స్వస్థత పొందారు, బాగా వెళ్ళిపోయారు. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, ఈ రోగంతో వచ్చిన వాడు తిరిగి వెళ్ళలేదు ఈ హాస్పిటల్ నుంచి, ఇక్కడే చచ్చిపోయాడని కూడా చెప్పొచ్చు కదండి. 2 విధాలుగా చెప్పొచ్చు అక్కడున్న విధానం బట్టి. ఇప్పుడు చూడండి, ఈ 2 కోణంలో ఈ మొదటి మాట చెప్పినప్పుడు బ్రతుకుతాడా? రెండో మాట చెప్పినప్పుడు తనకి విశ్వాసం వస్తదా? మొదటి మాట. మొదటి మాట ఫస్ట్ మాట చెప్పినప్పుడే. ఈ హాస్పిటల్‌కి అనేక మంది వచ్చారు, బాగా వెళ్ళిపోయారని డాక్టర్ ఎప్పుడైతే చెప్తాడో, తనలో ఎక్కడో ఒక విశ్వాసం ఉంటది. ఆయనకున్నటువంటి ఆ యొక్క నమ్మకం బట్టి అతడు బ్రతకడానికి అవకాశం ఉంది. ఒకవేళ అతడు వాస్తవానికి బ్రతుకుతా ఉన్నప్పటికి కూడా, ఈ డాక్టరు ఒకవేళ ఆ విధంగా చెప్పాడనుకోండి, బహుశా ఆ వ్యక్తి మరణించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, అతనిలో అపనమ్మకం అనేటువంటిది ఏలుబడి చేస్తా ఉంటది కాబట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రకృతిలో ఆలోచించు రీతిగా మనం ఆలోచించకూడదు. ఎవరంటే విశ్వాసి. ఎందుకంటే ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎట్టి వాడై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన అధికారం ఉపయోగించండి. ఈవెన్ దో దేవుడు అంటాడు, ఏమంటాడంటే, ఎటువంటి మరణకరమైనటువంటిది త్రాగినను కూడా మనకు హాని కలగదంటే. అయితే ఎటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఈరోజు అనేక మంది సేవకులు
చనిపోయిన వారిని సహితము లేపడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు ఎట్టి కార్యములు చేశాడో అట్టి కార్యములు చేస్తా ఉన్నారు. దేవుడు దయ్యం నుంచి విడిపించాడు. అనేక మంది విశ్వాసులు సేవకులు దయ్యాల నుంచి విడిపిస్తా ఉన్నారు. అనేక మంది ఆయా పరిస్థితులను బట్టి ఎన్నో అద్భుత కార్యములు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటాడు, మీరు విశ్వసించినట్లయితే నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడంటాడు. దేవుడు చేసినవి కార్యాలే చేయడం కష్టము సర్వసాధారణంగా ఆలోచన చేస్తే. అంతకన్నా ఎక్కువ కార్యాలు చేయడానికి దేవుడు ఏమి ఇచ్చాడంట, మనకి అధికారం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి దేవుడు. నేను చెప్పినట్లు చెప్పండి దేవుడు దేవుడు నాకు నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుడు అంతా చెప్పాలి. దేవుడు నాకు నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నేను ఏదైతే మాట్లాడతానో, నేను ఏదైతే నేను ఏదైతే పలుకుతానో మాట్లాడతాను దేవుడు వాటిని దయచేస్తాడు. దేవుడు వాటిని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి సో ఇలా మీరు ఏం చేయాలంటే థ్యాంక్ యూ అన్నయ్య. ప్రతి రోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎలా అంటే దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, దేవుడు నాలో ఉన్నాడు, నాకు ఆరోగ్యం ఉంది, దేవుడు నాలో ఉన్నాడు, నేను ఐశ్వర్యవంతుణ్ణి, దేవుడు నాలో ఉన్నాడు, నాకు సంతోషం ఉంది, దేవుడు నాలో ఉన్నాడు, నేను బలం కలిగి ఉన్నాను, దేవుడు నాలో ఉన్నాడు, మా కుటుంబానికి ఆదరణ ఉంది, దేవుడు నాలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నటువంటి వారికి దేవుని కాపుదల ఉంది, దేవుడు నాలో ఉన్నాడు, నాకు విజయం ఉంది, దేవుడు నాలో ఉన్నాడు అని ఇలా ప్రతిరోజు కూడా మనం కన్ఫెస్ చేస్తూ ఉండాలి. కన్ఫెసింగ్ వర్డ్ అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనం కూడా అట్టి వారమై ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉంటాను ఏంటంటే, మనం మన ద్వారా మనం పలికే మాటల ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ ఇతరులు మనల్ని నెగిటివ్గా మాట్లాడినా కూడా వాటికి కూడా దేవుని యొక్క రెఫరెన్స్ ఉంది. ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా కూడా నెగిటివ్గా మాట్లాడినా కూడా మీరు వాక్యాన్ని నమ్మినట్లయితే దేవుడు అంటాడు ఏంటంటే, ఏదైతే నెగిటివ్గా మాట్లాడతాడో అనగా ఏదైతే శాపములు ఉంటాయో అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా కూడా మార్చబడతాయి. ఎప్పుడు మీరు విశ్వసించినప్పుడు. చూడండి, కొన్ని గ్రామాల్లో కావచ్చు, కొన్ని పట్టణాల్లో కావచ్చు, ఆలోచన చేసినట్లయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిని తిట్టడానికి వస్తువులనో మనుషులనో ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి వాళ్ళు వాటిని సొడ్డుగా పెట్టుకొని వాళ్ళని తిడతా ఉంటారు. గ్రామాల్లో ఎక్కువగా మనం ఇది చూస్తూ ఉంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక పేరుని తీసుకొని ఎదుటి వారు ఉన్నటువంటి గృహంలో ఉన్న వారిని తిడతా ఉంటారు, లేకుంటే వారిని ఇలా దూషిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. లేకుంటే కాలేజీలో కావచ్చు, లేకుంటే ఎక్కడైనా కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఏమనంటే నేను అనలేదు, మా వాళ్ళని అనుకుంటున్నాను, ఎందుకు నీకు అన్నట్లుగా ఇలా సమాధానం చెప్తారు. అలానే విశ్వాస జీవితంలో కూడా పలకాలి. నేను ఎప్పుడు కూడా అంటాను, ప్రభా, ఎవరైతే అన్యజనులు నేను చేసే సువార్త ద్వారా లేకుంటే నేను జీవించే విధానమును బట్టి ఎవరైతే నా పైన నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో ప్రతి మాట నాకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక అని పలుకుతుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రారంభంలో బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు 9th క్లాస్లో అలా వెళ్తున్నటువంటి సమయంలో అందరూ కూడా నన్ను హేళన చేసేవారు. హల్లెలూయా పోతా ఉన్నాడు, స్తోత్రం పోతా ఉన్నాడు అని ఈ విధంగా హేళన చేసేవారు. ఇంకా కొన్ని విధానంలో అయితే ఒక సమయంలో ఎవరైతే అలా హేళన చేస్తూ వచ్చారో వాళ్ళే నా ఎదుటికి వెళ్ళి ప్రార్థించమని అడిగినట్లుగా దేవుడు చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ప్రభు పైన కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎక్కడ కూడా వెనకకు చూడొద్దు. లోతుతో దేవుడు చెప్తాడు, మీరు వెనక్కి చూడకోకుండా ముందుకు సాగండి, విశ్వాసంలో యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. లోతు భార్య ఏం చేసింది? మాట్లాడండి. వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? నేటికి కూడా అలానే ఉపస్తంభమై ఉన్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనము చూడవచ్చు. హిస్టారికల్ గా కూడా ఆ విషయాలు మనం గమనించవచ్చు. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉండాలంటే దేవుని పైన ఉండాలి. మన అధికారం అనేటువంటిది దేవుడు మనకు ఏ అధికారం అయితే ఇచ్చాడో ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అదే రీతిగా మనం చూస్తే ఆయన ఎట్టి వాడై ఉన్నాడో
ఆయన ఎట్టి కార్యాలు అయితే చేశాడో అట్టి కార్యాలు చేయడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మార్కు సువార్తలో కూడా రాయబడినటువంటి మాట 16:16లో మీరు వెళ్ళండి అని అక్కడ వారికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి 16:16లో రాయబడిన మాట. నమ్మి బాప్తిసం పొందినవాడు పై రక్షింపబడును, వచనం నుంచి నమ్మని చదవండి. వానికి. పై వచనం నుంచి 15 అనుకుంటాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఆ, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఉమ్, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఉమ్, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది తాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందిరని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ లేఖన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారు బాప్టిజం తీసుకుంటారు, నమ్మని వాడు శిక్ష విధింపబడతాడు. అయితే మీరు వెళ్ళండి అన్నట్లుగా చెప్తాడు. తర్వాత నమ్మిన వారి ద్వారా అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులకు చెప్పాడు. శిష్యులు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఎవరైతే నమ్ముతారో యేసుక్రీస్తు ప్రభులు వారిని బట్టి ఎవరైతే విశ్వసిస్తారో వారి ద్వారా ఈ సూచక్రియలు జరుగుతాయి అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఎలా జరుగుతాయి అన్న విషయాన్ని మనం చూస్తే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు అనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అబద్ధం చెప్పకుండా చెప్పండి, ఎంతమంది కరెంటు పోతే మీ గృహాల్లో ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళగలరు? వెళ్ళగలరా? సూపర్. బ్రదర్ ఎస్. ఆలోచన చేయాలి. అంటే చీకటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా జీవించగలుగుతా ఉంటాం అర్థం చేసుకోవడానికి ఒకసారి ఆలోచన చేస్తే, ఒకవేళ మీ గ్రామంలోనో లేకుంటే మీ ఊర్లోనో దయ్యం పట్టింది అనుకోండి, మీరేం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క అధికారం ఉపయోగించాలి. ఎప్పుడు అంటే ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో వాటి ద్వారా విడుదల పొందిన వారు ఉన్నారు, వాటి ద్వారా దాడి చేయబడిన వారు కూడా ఉన్నారు. ఎలా అంటే, మేము కూడా కార్యం చేస్తామంటే దయ్యాలంటే ఏంటంటే, నాకు పౌలు తెలుసు, మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగా సమాధానం చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. అంటే దేవుడు కార్యములు వారు చూడకోకుండా, విశ్వాసం కలిగి లేకోకుండా ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళారో దయ్యం ఏం చేశాయంటే ఎంటబడి కొట్టేశాయి. మన భాషలో చెప్పాలంటే అర్థం చేసుకోవడానికి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాస జీవితంలో నమ్మకం ఉండాలి. 16-17లో నమ్మిన వారి ద్వారా మాత్రమే ఈ సూచక్రియలు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనల్ని కూడా అట్టి వారముగా దేవుడు చేసి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. నోట్ చేసుకునండి ఒక రెఫరెన్స్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మనకు అన్ని విషయాల్లో విజయమును ఇస్తాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడు? మనం ఆయన నమ్మినప్పుడు. చదవండి. ఒకసారి వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆ వరుస నాకు అర్థం అవ్వలేదు. మీరు ఏం మాట్లాడారో అదే అర్థం అవ్వలేదు, వచనం అర్థం అవ్వలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క మాటలు బట్టి మనం ఆలోచన చేసినప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఏం చేస్తాడంట? విజయోత్సవాన్ని ఇస్తాడంట. విజయోత్సవముతో దేవుడు ఏం చేస్తాడంట? ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవములతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం అన్న విషయాన్ని మనం చూస్తాం.
ప్రతి స్థలమందు కూడా. ఒక మాట ఉంటది ఇర్మియా గ్రంథం 1 అధ్యాయం చివరి వచనం చదవండి. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తా ఉన్నా. ఇర్మియా గ్రంథం 1 అధ్యాయం చివరి వచనం. నాకు ఇష్టమైన మాట ఇది. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగమును బట్టి కూడా వారు నీతో యుద్ధం చేస్తారు. ఎవరు? శత్రువులు కావచ్చు, అపవాది కావచ్చు, లేకుంటే నీకున్నటువంటి సమస్య అప్పులే కావచ్చు, లేకుంటే ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, లేకుంటే నీకున్నటువంటిది ఏదైనా కూడా కావచ్చు సమస్య. అయితే అవి నీ పైన దాడి చేస్తాయి. ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఆ దాడి చేస్తున్నటువంటి సమయంలో నీవు ప్రభువును నమ్మి దేవుని యొక్క నామమును నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే అవి ఎంత దాడి చేసినప్పటికి కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీకు విడిపించడానికి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తోడై ఉన్నాడు. నీ పైన అవి విజయం పొందజాలవు అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ పైన అవి విజయం పొందజాలదు. ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా మనము నిరుత్సాహపడకూడదు. అదే రీతిగా ఆ ఉన్న విధానమును బట్టి ఎక్కడ కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. దేవుని యొక్క అధికారాన్ని మనం ఉపయోగించే వారముగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకో తెలుసా? లూకాసు వార్త జస్ట్ నోట్ చేసుకోండి, తీయని అవసరం లేదు. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో ఆదాము దేవుని కుమారుడు అని చివరి సెంటెన్స్ లో రాయబడి ఉంటది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఆదాము దేవుని కుమారుడు అని శ్రద్ధగా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంటది. అదే కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తనలు 8వ అధ్యాయం 5వ వచనంలో మహిమా ప్రభావముతో వారికి కిరీటమును ధరింపచేసి ఉన్నావు అంటే, ఎలా అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ 8వ అధ్యాయం 5వ వచనంలో కీర్తనలో దేవునితో మనల్ని ఎలా కలెక్ట్ చేశాడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. చూడండి ఈ మాటను ఒకసారి చూస్తే మనము. థ్యాంక్ యూ ఆ రెఫరెన్స్ పంపినందుకు. 8:5 అండి. 8:5 దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారిని కిరీటమును ధరింపచేసి ఉన్నావు అంటాడు. ఇప్పుడు మనం చూస్తే అర్థం చేసుకోవడానికి మరొక తర్జుమాలో మనం చూస్తే హీబ్రూ లాంగ్వేజ్ లో కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు వీఆర్ లిటిల్ గాడ్ అని దేవుని యొక్క వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి. అనగా దేవుడు కుమారులమై ఉన్నటువంటి మనమందరం కూడా, ఆయన తండ్రి అయి ఉన్నాడు, మనమందరం కూడా కుమారులమై ఉన్నాం. ఆయన దేవుడుగా ఉన్నాడు, మనం కూడా దైవములము, లిటిల్ గాడ్ అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దైవములము అన్న విషయాన్ని కూడా వ్రాయబడి ఉన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. దేవుడు ఏదైతే పలికాడో అది జరిగింది. అందుకే మన నోటిని, మన మాటని ఎలా అంటే అలా మనం ఉపయోగించడానికి వీల్లే. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మాటని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపని ఎక్కడ కూడా మనం నిరర్ధకం చేయకూడదు. మన నోటితో ఎవరిని కూడా శపించకూడదు. మన నోటితో మనం దీవించాలి. ఒకవేళ ఇక్కడ వివాహమై తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే మీ పిల్లలని ప్రతిరోజు కూడా వాళ్ళ తలపైన చేయి ఉంచి, లేకుంటే వారు ఉన్నటువంటి ఆ పడక ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళి ప్రతిరోజు కూడా లేచినది మొదలుకొని అదే రీతిగా లేచినప్పుడు, అదే రీతిగా నిద్రించే ముందు వాళ్ళని బ్లెస్ చేయడం అది మంచిది, అది ఆశీర్వాదకరం. దేవుని యొక్క సన్నిధిలో వారిని బ్లెస్ చేయడం అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటది. కాబట్టి దేవుడు మనల్ని మహిమా ప్రభావముల చేత దేవుడు నింపి ఉన్నాడన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క విధానం బట్టి మనం చూస్తే ఈ యొక్క రాజ వస్త్రములు అధికారములకు సూచనగా మనం చూస్తా ఉన్నాం. లేఖన భాగమును బట్టి ఆయన రాజై ఉన్నాడు. ఆ రాజై ఉన్నటువంటి దేవుడు మనలందరం కూడా ఆయన కుమారులమై ఉన్నాం. దేవుడు మనకు ఎట్టి అధికారం ఇచ్చాడో మనం చూస్తూ వచ్చాం. ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ మనం ముందుకెళ్ళినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజులు గ్రంథము మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. చివరిగా నేను ఈ యొక్క మాటను చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధములో ప్రవేశించుదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకుని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించెను. సో ఇక్కడ మనం చూస్తే ఈ మాటలంతటిని కూడా తర్వాత మీరు చదువుకోనండి. ఇక్కడ అర్థమైనట్లుగా మనం చూస్తే ఇశ్రాయేలు రాజు ఇక్కడ ఉంటున్నాడు. అదే రీతిగా యూదారాజు, యెహోషాపాతు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒక ఆలోచన చేసుకొని ఏం చేస్తారంటే, ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు ఆహాబు ఏం చేస్తాడంటే ఉన్నటువంటి యెహోషాపాతుతో తెలియజేస్తాడు, మారువేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశిద్దాం అన్నట్లుగా తెలియజేస్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తిస్తారు ఏంటంటే, ఈ యొక్క రాజు రాజవస్త్రములు ధరించుకోలేదు అన్న విషయాన్ని గమనించి ఎప్పుడైతే నార్మల్ వస్త్రాలు వేసుకున్నాడు, యెహోషాపాతు ఏమో రాజవస్త్రములు ధరించుకున్నాడు, ఇక రాజేమో నార్మల్ వస్త్రాలు ధరించుకొని యుద్ధానికి వెళ్తాడు. అయితే ఆ వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారు గమనించి ఏం చేస్తారంటే, ఇక ఉన్నటువంటి రాజు ఆ యొక్క ఉన్నటువంటి రాజవస్త్రములు వేసుకోలేదు అని వారు గుర్తించి ఏం చేస్తారంటే ఆ రాజును చంపేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ యొక్క మాటను తీసిన వారు ఉంటే. రాజు సిరియా రాజు తన చదవనండి. 31 చదవండి. రాధాధిపతిలో అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపెట్టి అతనిని తరువుట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువక అది ఇశ్రాయేలు రాజులకు కవచపు కీలు మధ్యను తెగవలెను గనుక అతడు నాకు గాయమైనది రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతల తీసుకుపోమని అతని సారథితో చెప్పారు. సో ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు 35లో ఉంది పాస్టర్ గారు. 35 అమ్మా. నాడు యుద్ధము బలముగా జరిగినప్పుడు రాజును సిరియానులు ఎదుట అతన్ని రథం మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. సో ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు, థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ లేఖన భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ గురి పెట్టెను అనే విషయాలు, గురి పెట్టి ఉన్నాడా, గురి పెట్టకనే అని ఉందా రాయబడిన మాట? ఎన్నో వచనం ఉందా ఆ మాట చూడండి. 34లో ఉందండి, గురి చూడకయే విడువగా. ఆలోచన చేద్దాం. ఇక్కడ మాటను మనం అర్థం చేసుకుంటే గురి చూడకయే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఏమైపోయిందంటే ఇశ్రాయేలు రాజుకు ఏమైపోయింది, తగిలినట్లుగా మనం చూస్తాం. అతడు ఏమైపోయాడు, చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆలోచన చేయాలి, ఎందుకు ఈ వ్యక్తి చనిపోయాడంటే రాజవస్త్రములు తొలగించాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. రాజవస్త్రాలు తొలగించాడు. ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క అధికారాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే అపవాది చంపేస్తాడు, అపవాది దాడి చేస్తాడు. బహుశా వెంటనే మరణం రాకపోవచ్చు కానీ యోబు జీవితంలో మనం చూస్తే కుటుంబం పైన దాడి చేశాడు, ఆర్థికంగా దాడి చేశాడు, ఇలా పలు కోణాల్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులపైన దాడి చేశాడు, శరీరం పైన కూడా దాడి చేశాడు. వివిధ కోణాల్లో అనేక దాడులు చేసినట్లుగా మనం చూస్తాం. అలానే మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ అధికారాన్ని, ఆ రాజ వస్త్రములను మనం కాపాడుకోకుండా ఉన్నట్లయితే, దేవుడు మనకు ఆల్రెడీ రాజులైన యాజక సమూహముగా దేవుడు మనం చేసి ఉంటున్నాడు. ఆ వస్త్రములు, ఆ స్వభావం మనం ధరించుకోవాలి. ఏమిటి ఆ స్వభావం అంటే అధికారం అనేటువంటి స్వభావం మనం ధరించుకోవాలి. ఒకవేళ వాటిని ధరించుకోకుండా ఉన్నట్లయితే శత్రువు ఏం చేశాడంటే గురి చూడకయే అన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గురి పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా అపవాది టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఊరికే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా సంభవించే విధానం మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఈరోజు మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసం లేకుంటే దేవుని యొక్క అధికారాన్ని ఇన్ని రోజులు మీరు ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే, దేవుని యొక్క అధికారాన్ని ఇక మీదటైనా కూడా
ప్రభు ఏ అధికారం అయితే మీకు ఇచ్చాడో ఆ అధికారాన్ని మీరు ఉపయోగించండి. పలకండి దేవుని యొక్క సన్నిధిలో. అసాధ్యమైన కార్యములన్నీ కూడా పలుకుతూ ఉండండి. దేవుడు సాధ్యపరుస్తాడు వాటన్నిటిని కూడా. ఆయనకు ఉన్నటువంటి విధానం బట్టి. వాటిని ఎప్పుడైతే మీరు జీవాన్ని పలుకుతా ఉంటారో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. మనకు తెలిసినటువంటి ఒక సహోదరి ఆ యొక్క ఉన్న విధానం బట్టి నేను ఒక చిన్న టెస్టిమనీ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తెలియచేస్తా ఉన్నాను మీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి. అయితే మన గ్రూప్‌లో ఉన్నటువంటి ఒక సహోదరి వారు అన్య కుటుంబంలో నుంచి ప్రభువుని నమ్ముకున్నారు. అయితే ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి వారు కొంతమంది నమ్ముకోలేదు. ఆళ్ళ కజిన్ సిస్టర్ ఏమైపోయిందంటే ఉన్నట్లుండి కొన్ని పరిస్థితులు ఏవో కుటుంబ సమస్యలను బట్టి ఆయనకున్నటువంటి గృహంలోనికి వెళ్ళిపోయి హ్యాంగ్ చేసుకొని ఉరేసుకునింది. అది గమనించినటువంటి కుటుంబస్తులు వెంటనే ఆమెను ఆయనకున్నటువంటి ఉరి వేసుకున్న విధానం బట్టి ఆమెను కిందికి దించారు. దించిన తర్వాత ఆమెకి ఏ రీతిగా కూడా స్పర్శ లేదు, ఒలుకు పలుకు లేదు. వాటర్ పోసినా కూడా ఆమె లేవలేదు. ఎంత లేపినా కూడా ఆమె లేసే ప్రయత్నం లేదు. వెంటనే ఆ సహోదరి మరి ఆ సమయంలో ఎందుకు ఆమెకు అలా అనిపించిందో తెలీదు గానీ, ఫోన్ చేసినప్పుడు వెంటనే మనకున్న గ్రూప్‌లో నేను ఒక మెసేజ్ చేశాను. కాన్ఫరెన్స్ కాల్ ద్వారా. వెంటనే అనుకూలత ఉన్నవారు నాతో ఏకీవించి ప్రార్థించడానికి ఎవరైనా వీలున్నవారు రండి అని చెప్పగానే ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులు, ఇద్దరు ముగ్గురు సహోదరులు వచ్చి గ్రూపుగా కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎటువంటి ప్రార్థన అంటే అధికారముతో కూడిన ప్రార్థన. అదే రీతిగా జీవాన్ని విడుదల చేస్తూ ఆమె లైఫ్‌లో జీవాన్ని విడుదల చేస్తూ అలా పలుకుచూ ప్రార్థన చేశాం. ఒక అరగంట సేపు అలానే ప్రార్థన చేస్తూ పలుకుతూ ఉన్నాం. దేవుని కార్యములు పలుకుతూ ఉన్నాం. జీవాన్ని విడుదల చేస్తా మరణించడానికి వీల్లేదు ప్రభు అని అలా పలుకుతుండగా ఉన్నటువంటి విధానం బట్టి హైదరాబాద్‌లో గాంధీ హాస్పిటల్ అనుకుంటాను. అక్కడ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అలా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి విధానం బట్టి ఎప్పుడైతే అలా జీవాన్ని పలుకుతూ ఉండగానే దేవుని యొక్క కార్యములు జరిగించాడు. హాస్పిటల్ వరకు వెళ్ళకతాలికే దేవుడు ఏం చేశాడంటే ఆమె మాట్లాడడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే జీవాన్ని విడుదల చేసామో అలా కార్యం చేస్తూ వచ్చాడు. హాస్పిటల్‌కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నార్మల్‌గా ఏదో జస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వెళ్ళిపోవచ్చు ఇంటికని చెప్పారు. బట్ ఆ ఉదయకాల సమయంలో చాలా ఆలస్యమైన విధానం బట్టి ఉదయకాల సమయంలో వారి ఇంటికెళ్ళారు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే వాస్తవానికి అపవాది దాడి చేశాడు. ఇంకా అక్కడ ఆల్మోస్ట్ చనిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది ఆమె. ఎప్పుడైతే జీవాన్ని విడుదల చేసినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి అక్కడ ఆమె జీవితంలో కార్యములు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక విశ్వాసి అధికారాన్ని ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే ఎలా అవుతుందో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి పెరాలసిస్ వచ్చిందండి. కాళ్ళు, చేతులు, నోరు అన్నీ కూడా పడిపోయాయి. అర్థం చేసుకుందాం. కాళ్ళు, చేతులు, అదే రీతిగా మాటలు ఏవి కూడా కేవలం అతనిలో జీవం ఉంది కానీ ఏవి కూడా పని చేస్తలేవు. అయితే ఒక పాము ఆ వ్యక్తి దగ్గరకు వచ్చింది. తనేం చేయగలడు చెప్పండి? తనేం చేయగలడు? మాట్లాడండి, సమాధానం చెప్పండి. పెరాలసిస్ వచ్చింది ఆ వ్యక్తికి. ఉన్న విధానం బట్టి కాళ్ళు, చేతులు, నోరు పని చేయదు. పాము అతని దగ్గరకు వచ్చింది. ఏం చేస్తాడు ఆ వ్యక్తి? మాట్లాడాలి. నేను అడిగిన ప్రశ్న తప్పైనా పర్లేదు, మాట్లాడండి. ఏం చేస్తాడు? ఏం చేయలేడు బ్రదర్. అతని మనసులో ప్రేర్ చేసుకోవడం తప్పక ఇంకేం చేయలేడు బ్రదర్. హి ఈస్ నాట్ క్రిస్టియన్. అతను క్రైస్తవుడు కాదు. అలా అయితే ఇంకేం చేయలేడు బ్రదర్. ఏం చేయలేడు. దాన్ని చూస్తా ఉంటాడు. బట్ ఏం చేయలేడు. నడవడానికి కాళ్ళు పనిచేయవు. చేతులు ఊపడానికి, ఎవరినైనా పిలవడానికి నోరు పనిచేయదు. చేతులు పనిచేయవు. తనలో జీవం మాత్రమే ఉంది కానీ తను ఏమి కూడా చేయలేడు. అది అలా చూస్తూ ఉంటాడు. దగ్గరకు వస్తుంది, కాటేస్తుంది, చనిపోతారు. ఈరోజు నీ నోటిని ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే నీ పాదాలని అదే రీతిగా నీకున్నటువంటి ప్రభు ఇచ్చినటువంటి యొక్క దేహము ద్వారా ప్రభు కొరకు నీ దేహాన్ని ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే అది నిర్జీవం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నిర్జీవం అయిపోతుంది.
అప్పుడు ఏం చేస్తాడంటే అపవాది ఆ నిర్జీవమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని దాడి చేస్తా ఉంటాడు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయండి. క్రైస్తవులని చెప్పుకుంటేనే మందిరానికి వెళ్ళేటువంటి వారు సీరియల్స్ మానుకోరు. మళ్ళీ కొంతమంది ఏం చెప్తారంటే మన సంఘంలో కాదులెండి. కొంతమంది నేను అడిగినప్పుడు, "ఎందుకమ్మా మీరు మందిరానికి వెళ్తారు గదా! వారం వారం గూడా ఎందుకు మీరు ఇలా సీరియల్స్ చూస్తా ఉంటారు" అని నేను అడిగితే, "మేము సినిమాలు చూడం బ్రదర్. సీరియలే చూస్తాం" అంటారు. నేనంటాను, "ఏ రాయి అయితేనేం పళ్ళు రాలగొట్టుకోవడానికి? చిన్న రాయి అయితేనేం, పెద్ద రాయి అయితేనేం. ఏవో ఒకటి, ఏవో ఒకటి." ఒక సహోదరుడున్నాడు పరిచర్యలో. మంచిగా పరిచర్య చేస్తాడు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తాడు. మంచిగా అన్నీ చేస్తాడు. ఫోన్‌లో ఒక హైడ్ అండ్ ఫోల్డర్‌లో గాడ్ సాంగ్స్ అని ఉంటాయి. అదే రీతిగా హైడ్ అండ్ ఫోల్డర్‌లో మూవీ సాంగ్స్ అని ఉంటాయి. రహస్య జీవితం. ఆలోచన చేయండి. ఇంకా వాడెలా వచ్చేవాడంటే దేవుని సన్నిధికి బైబిల్ జోబీలో పెట్టుకొని వచ్చేవాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత బైబిలో. మొత్తం అన్నీ ఉంటాయి మళ్ళీ. 66 పుస్తకాలు గూడా ఉంటాయి. బైబిలు జోబీలో పెట్టుకొని మందిరానికి వస్తాడు. ఎందుకు? తన ప్రవర్తన బయట హలో ఒకలాగుంది. లోపల హలో ఒకలాగుంది. అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా చెప్పండి. మార్నింగ్ మా మా ఇంట్లో గొడవ అయిందన్న. మా మమ్మీ చనిపోతా అన్నది. నాకు డ్రీమ్ కూడా అట్లనే వచ్చింది. నైట్ మార్నింగ్ 5కో 4కో వచ్చింది, గుర్తులేదు. అలాగే తను బాగా ఏడ్చింది. మార్నింగ్ ఇంట్లో గొడవ అయింది. చనిపోతా చనిపోతా అని నేనేమో ప్రేయర్ చేశాను. ఇల్లు మీద మొత్తం వాటర్ వచ్చినాయి అన్న. ఇల్లు మీద ఒక గుడిసె వేసుకున్నాము. స్టడీ డిస్టర్బెన్స్ అవుతుంది చదువుకోవడానికి. ఆ గుడిసెలో పడుకుంటుంది. వాటర్ అన్నీ వచ్చినాయి. తను అట్లనే పడుకుంటుంది. నాకు డ్రీమ్ ఏమని వచ్చిందంటే ఏదో బావిలో పడుకుని చనిపోయినట్టు, ఆ బావిలకంటే లేసి మళ్ళీ బతికినట్టు కల వచ్చిందన్న. నేను ఇల్లు మీద వాటర్ అన్నీ వచ్చినాయి. ఆ వాటర్లో అట్లనే పక్కకు ఊడ్చి ఇక పడుకుంటుందన్న. ఆమె కిందికి వచ్చేటట్టుగా ప్రార్థన చేయాలన్న, ఇంట్లోకి వచ్చేటట్టుగా. ఏం పేరమ్మా అమ్మ పేరు? అనురాధ అన్న. మీ పేరు? కీర్తన. అనురాధ అమ్మ పేరు. అవునన్న. మార్నింగ్ నుంచి చాలా గొడవ అయినుండే. వాటర్ తాగలేదు, ఏం తాగలేదు, అన్నం కూడా తినలేదు. అట్లనే ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా పడుకుంటుందన్న. డ్రీమ్ వచ్చింది కరెక్టే, ఇప్పుడు అవుతుంది కూడా కరెక్టే అన్న. ఓకే. సో, ఇన్- ఇంకేమైనా ఇంట్లోకి మాట్లాడతారమ్మా? ఇంట్లోకి వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్న. తనకి మరణం రాకుండా ప్రార్థన చేయండి అన్న, ఏం హాని జరగకుండా. ఖచ్చితంగా అమ్మా. ప్రేర్ చేస్తాం. చూడండి, థ్యాంక్ యూ అన్న. మనం దేవుని యొక్క సన్నిధిలో సర్వసాధారణంగా మనం ఆలోచన చేసినప్పుడు, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు బహుశా ఆహ్, జస్ట్ అర్థం చేసుకోవడం ఇందాక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. డాక్టరు 2 రకాలుగా చెప్పొచ్చని. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మన మీద ఏలుబడి చేయకోకుండా చూసుకోవాలి ఫస్ట్. అలానే అర్థం చేసుకోవడానికి మనం ఏవైతే బహుశా మీకు కూడా అటువంటి కలలొచ్చినా, లేకుంటే అటువంటి రీతిగా అనిపించినా, వెంటనే మీరేం చేయాలంటే వాటిని బ్రేక్ చేయాలి. అది బ్లెస్సింగ్‌గా కాకోకుండా అది మనకు హానికరంగా ఉంది అని అనిపిస్తే వెంటనే మీరేం చేయాలంటే, మీ అధికారాన్ని ఉపయోగించి యేసు నామములో ఇలా జరగడానికి వీల్లేదని వాటిని ఏం చేయాలంటే గద్దించాలి. అర్థమైతుంది గదండీ! దేవుని యొక్క నామమును బట్టి అధికారాన్ని ఉపయోగించి ఎప్పుడైతే మనం పలుకుతామో దేవుడు కార్యం జేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్తున్నాను కదా! అబ్బాయి బైబిలు జోబులో పెట్టుకొనొచ్చేవాడు కొన్ని దినాల వరకి. ఇప్పుడైతే నార్మల్‌గా వస్తాడులెండి అలా. ఎందుకంటే లోపల ఒక స్వభావం, బయటకు ఒక స్వభావం. ఎన్నో సార్లు నేను మొబైల్ తీసుకున్నప్పుడు, ఇంకా నేనప్పుడు పరిచర్యలో అది ముందు ఆహ్, ఆహ్, అంటే కంప్లీట్‌గా సేవకు సమర్పించుకోలేదు. ఆ సమయంలో ఆ ఫోను తీసుకున్నప్పుడు అలా 2, 3 సార్లు నేను ఆ ఫోల్డర్ మూవీ సాంగ్స్ అన్నీ డిలీట్ చేసేవాడిని. మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళా వచ్చేయి. నాకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే ఇంట్లో సిస్టమ్ ఉంది. అవసరమైనప్పుడల్లా ఎక్కించుకునేవాడు అలా. ఒకసారి సిస్టమ్ తీసుకొని వచ్చాడు. సిస్టమ్‌లో ఉన్నవి కూడా డిలీట్ చేసి పడేసాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనము ఒక రకమైనటువంటి రహస్య జీవితం అనేటువంటిది మెయింటైన్ చేయడానికి వీలుంది. బట్ ఆలోచన చేయాలి. మన రహస్య జీవితాన్ని కూడా ప్రభు ఎరుగును. అవి ఒకవేళ బలహీనతలు సినిమాలే కావచ్చు, సీరియల్సే కావచ్చు, లేకుంటే కొన్ని ప్రోగ్రామ్సే కావచ్చు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సంతోషాన్నిచ్చేవి. బట్ దేవుడు మనకు నిశ్చలమైనటువంటి రాజ్యమునిచ్చేటువంటి వాడు. అదే రీతిగా మనము ఆ యొక్క సంతోషాన్ని మనం నిత్యం కూడా మనం పొందుకోవాలి. ప్రభువునందు ఆనందించాలి మనం.
మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు సహోదరి చెప్పినట్లుగా ఇప్పుడు మోషేకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. లక్షల మందికి ఆహారం కావాలి. దేవుడు ఏమన్నాడు? విడిపించాడు. దేవుడు చెప్పినట్లుగా వచ్చాడు. మోషే ఏం చేశాడు? పలికాడు, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఏంటయ్యా అంటే ప్రార్థన చేయగానే దేవుడు మన్నాను కురిపించాడు. అంతమందికి వాటర్ ఎట్లా వస్తాయి? ఎన్ని బిందెలతో మోసుకురావాలి అన్ని లక్షల మందికి కదా? ఎన్ని వాటర్ ట్యాంకులు కావాలి? దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, మోషే నీ చేతులు ఏముంది? కర్ర ఉంది ప్రభువా. అయితే ఓకే, ఆ బండను కొట్టు. మనమైతే ఏం చేస్తాం ఆ ప్లేస్లో? వెంటనే ఆ ఉన్న దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి బండను కొట్టాడు. కొట్టగానే అక్కడ నీళ్లు ఉబికినట్లుగా, నీరు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎర్ర సముద్రం ఎదురైంది. ఏంటి ప్రభువా పరిస్థితి అన్నాడు. మోషే డోంట్ వరీ, కర్ర కాచు. ఆ వాటర్లో ఎప్పుడైతే ఆ కర్ర చార్చగానే 6 నీళ్ళలో నడిచారు. ఇవన్నీ సర్వసాధారణంగా సాధ్యమవు. దేవుడిచ్చినటువంటి మాటకు మనం నమ్మి విశ్వాసం ఉంచి అధికారాన్ని ఉపయోగించినప్పుడే ఇటువంటి గొప్ప కార్యములు జరుగుతాయండి. గొప్ప కార్యములు జరుగుతాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో నా లైఫ్లో జరిగాయి. అవన్నీ చెప్పుకుంటే తెల్లవారుతాయి, ఇంకా ఎన్నో గంటలు పడతాయి, ఎన్నో రోజులు కూడా పడతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ విశ్వాసం, అధికారాన్ని మనం ఉపయోగించే వారంగా మనం ఉండాలి. దావీదు దేవుని చూశాడు, తన బలాన్ని చూడలేదు. గొల్యాతు ఎదుట ఎంతో బలాఢ్యుడు, యుద్ధ అభ్యాసం కలిగినటువంటి వ్యక్తి, ఎంతో హైట్ ఉన్నాడు. బట్ దావీదు లోపల ఉన్న మాట ఒకటి ఏంటంటే, యుద్ధము నాది కాదు, యుద్ధం చేసేది ఆయన అన్నట్లుగా సమాధానం ఇచ్చి ఒక మాట అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వస్తా ఉన్నాడు. యుద్ధం నాది కాదు. బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్, గాడ్. యుద్ధం నాది కాదు, దేవునిది అంటాడు. చూడండి, ఒకే ఒక రాయితో సర్వసాధారణంగా మనం ఫోర్స్తో కొట్టినప్పుడు వెనక్కి పడిపోతారు. ఎలా పడిపోయాడు గొల్యాతు? దావీదు ముందరకు వచ్చి బోర్లా పడినట్లుగా మనం చూస్తాం. అంటే లోబడినట్లుగా మనం చూస్తాం. సమస్య మీ ఎదుట ఎంత పెద్దదైనా కూడా కావచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు. మన పరిచర్యలో హెచ్ఐవి హీల్ అయ్యాయి, క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయి. ఎన్నో కార్యములు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు జరిగించాడు దేవుడు. అసాధ్యమైన కార్యములు కూడా దేవుడు సాధ్యపరిచాడు. నేను విశ్వాసంతో ఈ మాటలు చెప్తా ఉన్నాను ప్రభు సన్నిధిలో. మీరు నమ్మండి, దేవుని యొక్క అధికారాన్ని ఉపయోగించండి. మీ ఎదుట ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా కూడా సరే ప్రభు సన్నిధిలో అధికారం ఉపయోగించి పలకండి. దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాట, మీరు రాజవస్త్రములు ధరించుకున్న ఉన్నారా? దేవుడైతే ధరించుకోమని చెప్పాడు. దేవుడు ఆల్రెడీ ఆ బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చాడు. వాటిని తీసి ప్రయాణం చేస్తా ఉన్నారా? వాటిని ధరించుకొని మీరు ప్రయాణం చేస్తా ఉన్నారా? ఈ రాజు వాటిని తీసి ప్రయాణం చేశాడు, మరణించాడు. ఈరోజు నువ్వు ఆ అధికారాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే అపవాది దాడి ద్వారా మరి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వస్త్రములు మీరు ధరింపు చేసుకొని ఆ స్వభావము కలిగి, ఆ అధికారము కలిగి, విశ్వాసము కలిగినటువంటి వారుగా ప్రభు సన్నిధిలో మీరు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు మీకు జీవాన్ని ఇస్తాడు. దేవుడు మీకు ఆయనకున్న విధానం బట్టి, దేవుని యొక్క సన్నిధిలో ఆ అధికారమును బట్టి దేవుడు ఆ పరలోక రాజ్యంలో కూడా దేవుడు చోటిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఈ యొక్క అధికారాన్ని ఉపయోగించే రీతిగా మనం ముందుకెళ్దాం. దేవుడు ఈ యొక్క చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలు మీ జీవితాల్లో ఫలభరితంగా మార్చి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ అధికారమును మనం ఉపయోగించినట్లుగా మనలందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. అన్నా, హలో, చెప్పండి అమ్మా. నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా అన్న? మీతో పర్సనల్గా మాట్లాడాలి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న. షూర్ అమ్మా. మీరు ఏ గ్రూప్ నుంచి జాయిన్ అయ్యారు? ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ. అది సో మీరు సహోదరుని అడిగితే నా నెంబర్ ఇస్తారు, పర్లేదు. ఒకవేళ బ్రదర్ మీరైనా కూడా తన ద నెంబర్ పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అన్న. చెప్పండి అమ్మా. ఫోన్ నెంబర్ కావాలన్నా. ఓకే, నేను టెక్స్ట్ బాక్స్లో నెంబర్ పోస్ట్ చేశాను. దేవుడు మాట్లాడిన విధానం బట్టి మీలో ఎవరైనా ప్రేరేపింపబడిన వారు వాక్యాన్ని
గుర్తుకు చేసుకుంటూ, వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు? దేవుడు ఏ రీతిగా ఉండమని చెప్పాడు? ఆ అధికారాన్ని ఉపయోగిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు దేవుడు వివిధ కోణాల్లో మాట్లాడుతూ వచ్చాడు. ఇతబడిన దేవుని యొక్క మాటలు బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయండి. అన్న నువ్వు ఇంత చెప్తున్నా కానీ మా నైట్ వచ్చిన డ్రీమ్ తోటి నాకున్న భయంతో విశ్వాసమే పోతుందన్న. మమ్మీకి అయితే ఏం కాదు కదన్న. మమ్మీ కోసం ప్రార్థన చేయండి అన్న. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఏమవ్వదు. దేవుడు కార్యం చేస్తాడు. ఇంట్లోకి వచ్చేటట్టు చేయండి అన్న. అలాగే షూర్ అమ్మా, మరణం రాకుండా చేయండి అన్న. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. ఎవరైనా విత్తబడిన దేవుని యొక్క మాటల గురించి ప్రార్థన చేయండి. తదుపరి నేను సహోదరి నిమిత్తమై ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థించుకున్నాం. మహాగణుడ మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అవునయ్యా నీకు వందనములు. ఎందుకో ప్రభా మరి ఈ రీతిగా నైనా ఇలా కూడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. స్తోత్రం నైనా, స్తోత్రము ప్రభా నీకు వందనాలు అయ్యా. ఇంతవరకు నిజంగా నైనా మా హృదయాలు, ముఖ్యంగా నా హృదయం అయితే చీకట్లో ఉన్నదేమో ప్రభా. అవునయ్యా, నా నోటికి నేను కళ్ళు వేసుకుంటున్నానేమో తండ్రి. ఇంతవరకు నైనా మరి ఇదిగో ప్రభా మరి వస్త్రాలు, రాజవస్త్రాలు మేము విడిచిపెడుతున్నామయ్యా. ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన అయ్యా నాయనా మరి తలంతులు మేము విడిచిపెట్టి ఇంతవరకు మేము నడుస్తున్న జీవితంలో ప్రభా నువ్వు కృప చూపించి మమ్మల్ని నీ వాక్యంతో నైనా అయ్యా నాయన నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, ఏ రంగు వస్త్రాలు ధరించుకుని మేము ఉంటున్నాము తండ్రి నైనా నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా నీకు వందనాలు అయ్యా. ఒకటైనా రాజుగా రాజు వస్త్రములు తీసినప్పుడు ప్రభా మరణానికే పాత్రుడయ్యారయ్యా. నీకు వందనములు తండ్రి. ఈ లోకములో నాయన నీవిచ్చే అంధకారాన్ని మేము వదులుకుంటున్నామేమో తండ్రి. ఇచ్చిన నాయన అయ్యా నేను ఈ సమయం ఎదుగో ప్రభా ఈ సమయమని ఇదైనా ఈ పులిపీఠాన్ని మేము వదులుకొని ప్రభా వ్యర్థంగాను ప్రభా ఈ లోకానికి భయపడుతున్నాం మేము ఒక్కొక్క సమయంలో తండ్రి. నీకు వందనములు తండ్రి, స్తోత్రం నైనా. తీర్పు దినమున అయ్యా ఇదిగో ప్రభా మేము వచ్చేటప్పుడు సహాయం నమ్మిన వారి వలన అనేక సూచక్రియలు కనబడతాయి అన్న ప్రభా. అవును ప్రభా, నేను నమ్ముతున్నామా ఈ క్షణము ప్రభా అనేక సూచక్రియలు, అనేక నీ కుమారుడు జరిగిన మాటల ద్వారా నా హృదయాన్ని నైనా ఇంతవరకు నేను ఏదైతే నైనా చెడుగా ఆలోచించుకున్నాను, నీ వాక్యాన్ని మరి మాట్లాడకుండా, చదవకుండా నాయన నోటి కళ్ళు వేసుకున్నాను. విడిపించిన దేవా అవును ప్రభా ఆయన మరిదిగో ప్రభా నాతో యుద్ధము చేసి వారి చేతిలో నుండి నన్ను విడిపించినావు తండ్రి. అయ్యా ఆదాముని నీ కుమారునిగా నీ కుమారునిగా ఎంచుకున్నావు తండ్రి. స్తోత్రం నైనా నీకు వందనాలు. నీ మహిమ ప్రభావములతో మాకు కిరీటాలు ధరింప చేసినందుకు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు మేమేమైతే ఉన్నామో తండ్రి ఈ మారు వేషాన్ని తీసివేసి ప్రభా నీవిచ్చిన వస్త్రాలు మేము ధరించుకుని ప్రభా అయ్యా నాయన నీ కృపలో మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని అడుగుతున్న నీ వాక్యం ఇంకా అనేక మందికి చేరేటట్లు ప్రభా అయ్యా మరణము నుండి మేము విడుదల పొందుకునేటట్లు నాయన ఇదిగో ముఖ్యంగా నీ కుమారుడు అయ్యా దైవ సేవకులు చెప్పిన మాటలు విని మేము విడిచిపెట్టకుండా ప్రభా ఇప్పటి వరకు మేము ఇంకా నాయన అయ్యా వినివారి వాళ్ళే ఉంటున్నామేమో తండ్రి. ఇదిగో ప్రభా అనేక మంది వర్తమానం విని ఇంకా అనేక మంది కూడా బలపడటకు సహాయం చేయమని ముఖ్యంగా తండ్రి అయ్యా ఇది ఎంతవరకు మేము విన్న వాక్యాలు విడిచిపెట్టుకున్న మా హృదయంలో భద్రపరచుకు దాన్ని ప్రభు వివరించి మరొకరికి వివరించి చెప్పటానికి మాకు దయ చూపించమని సహాయం చేయమని ముఖ్యంగా సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల్ని చేసిన కుమారులని దైవ సేవకుల్ని కూడా దీవించి ఆశీర్వదించమని నటుడికి యేసుక్రీస్తు నామముల తండ్రి మిక్కిన వినియోగంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం, సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి